నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. బంగారు బాబులకు శుభవార్త. ఇక నుంచి మీ ఇంట బంగారం కూడా బాతులా మారి గుడ్లు పెడుతోందట. అవును, మీరు వింటున్నది నిజమే. ఇన్నాళ్లు వృధాగా పడి ఉన్న బంగారం ఇక నుంచి వడ్డీ తెచ్చి పెడుతోందట. ఇంతకీ ఏంటా గోల్డెన్ ఇంట్రెస్ట్? ఫోకస్లో చూద్దాం. నీళ్లు బంగారం కాను అనే పాట వినే ఉంటాం. ఇక నుంచి నీ గోల్డ్ ఇంట్రెస్ట్ తేను అని పాడుకునే ఛాన్స్ వస్తోంది. బీరువాలకు పరిమితమయ్యే కనకాన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏంటా గోల్డ్ ఆఫర్? బంగారం కొంటే ఏం చేస్తారు? ఫంక్షన్లు, ఇతర వేడుక సమయంలో తొడుక్కుంటారు. మరికొందరు అవసరానికి మార్వాడి కొట్టులో తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకుంటారు. తిరిగి డబ్బున్నప్పుడు ఆ బంగారం విడిపించుకుంటారు. ఇది ఇప్పటి వరకు బంగారం విషయంలో సామాన్యులు పాటిస్తున్న విధానం. కొందరు ఇన్వెస్టర్లు బంగారం, వెండి మీద పెట్టుబడులు పెట్టడం, వాటి ధరలు పెరగగానే అమ్మేయడం చేసేవాడు. ఇది ఇన్వెస్టర్లు ఇప్పటి వరకు అనుసరిస్తూ వస్తున్న బంగారు విధానం. బంగారం ఇన్వెస్ట్ చేసేవాళ్లు చాలా తక్కువ. దీంతో టన్నుల కొద్దీ బంగారం వేస్ట్ గా బీరువాల్లో ములుగుతోందని అందరికీ తెలిసిందే. ఇంత బంగారం ఇంట్లో పడుండటం వల్ల ప్రయోజనం ఏంటి? అదే బ్యాంకులో డిపాజిట్ చేస్తే వడ్డీ ఇచ్చే ఏర్పాటు చేయనున్నారు. కేంద్రం ఒక కొత్త బంగారు పథకం సిద్ధం చేసింది. దానికైతే కేంద్ర కేబినెట్ గోల్డ్ బాండ్స్ స్టార్ట్ చేసింది, కానీ దాని నోటిఫికేషన్ ఇవన్నీ ఇంకా డీటెయిల్స్ రాలేదు. ఆర్బీఐ నోటిఫికేషన్ అంటే గవర్నమెంట్ తరఫున ఆర్బీఐ దీన్ని ఇష్యూ చేయడం, నోటిఫికేషన్ తర్వాత చేస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం అంటే చాలామంది ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు గోల్డ్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కింద చూసి ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఓన్లీ జ్యువెలరీ కింద కాకుండా రేట్ పెరుగుతుందన్న ఎక్స్పెక్టేషన్స్, వీటి అంచనాలతో కొంటున్న వాళ్ళు పెరుగుతున్నారు ఈ మధ్య కాలంలో. సో అలాంటి వాళ్ళు గోల్డ్ని కొని, అంటే మనం గోల్డ్ని కొనాలంటే ఫిజికల్గా ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. 99% దాదాపు మనం బయట నుంచి ఇంపోర్ట్ చేస్తాం కాబట్టి మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వాటి మీద ఎక్కువ ఇది ప్రభావం చూపుతుందన్నమాట. ఇప్పటి వరకు ఎన్నో బాండ్లు చూసుంటాం. బంగారు బాండ్లు మాత్రం ఇదే మొదలు. బ్యాంకులు కూడా బంగారు బిస్కెట్లు అమ్మి ఉంటాయి, కానీ ఇలా బంగారాన్ని బాండ్ల రూపంలో తేవడం మాత్రం ఇదే తొలిసారి. బంగారం బాండ్, పసిడి డిపాజిట్ అంటే మానిటైజేషన్ పథకాలకు కేంద్ర కేబినెట్ ఈ బుధవారం ఆమోదముద్ర వేసింది. మెటల్ గా పసిడి గిరాకీ తగ్గించడానికి ఇళ్లలో, ఇతర సంస్థల్లో బీరువాలు, ఖజానాలకు పరిమితమవుతున్న బంగారాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చి అందులోంచి కూడా ఆదాయం సమకూర్చడం, దీని ద్వారా ఆర్థిక పటిష్టత ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. బ్యాంక్స్ క్రియేట్ చేసి ఆ బ్యాంక్స్ ద్వారా డిపాజిట్స్ అంటే 30 గ్రాముల కన్నా మించి ఎవరైనా డిపాజిట్ చేయాలి అనుకుంటే ఏదైనా ఆర్నమెంట్స్ కానీ బిస్కెట్స్ రూపంలో కానీ వాటిని తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకున్నందువల్ల బాండ్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. దాని మీద మనకి వడ్డీ కూడా రావడం. అంటే ఇప్పటి వరకు చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి ఎప్పుడు లోన్లు తీసుకోవడానికి మనకు వచ్చే తప్ప బంగారం మీద వడ్డీ అనేది ఎప్పుడు మనం చూడలేదు. ఈ కొత్త నిర్ణయంతో ఆ బంగారం, మనం వాడకుండా ఉన్న బంగారం మీద మనకు వడ్డీ వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో బంగారం ఎంతవరకు మనకి భారతదేశంలో నిల్వలు ఉన్నాయి అనేది కూడా ఒక లెక్కలు వేసే పరిస్థితి భారతదేశ ప్రభుత్వానికి కూడా ఉంటుంది. బంగారానికి ప్రత్యామ్నాయంగా ఫైనాన్షియల్ అసెట్ ను అభివృద్ధి చేయడానికి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ప్రారంభించాలని ఈ ఏడాది బడ్జెట్ ప్రతిపాదించింది. ఇందుకు అనుగుణంగా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బంగారం బాండ్ల సంగతి సరే, ధరల హెచ్చుతగ్గుల మాటేమిటి అన్న ప్రశ్న ఎదురైంది. ఇందుకోసం పసిడి నిల్వల నిధి ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. బంగారం పథకాల వల్ల వచ్చే లాభ నష్టాలను ఈ ఫండ్ నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. 2015-16 నుంచి ఈ సావరిన్ గోల్డ్ బాండ్లు జారీ అవుతాయి. రూపంలో 300 టన్నుల బంగారం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇందులోంచి కొంత బంగారం నిల్వలు బాండ్లలోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. భారత ప్రభుత్వం తరఫున ఆర్బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. కాబట్టి ఈ బాండ్లకు ప్రభుత్వ గ్యారంటీ లభిస్తుంది. ఇందువల్ల బాండ్లు సావరిన్ రుణాల కిందకు వస్తాయని తెలుస్తుంది. స్కీమ్ మీద అది ఖచ్చితంగా హర్షించదగింది. ఎందుకంటే భారతదేశంలో బంగారం నిల్వలు చాలా ఎక్కువ పెరిగిపోయాయి. ముఖ్యంగా మనకి సామాన్య గృహిణుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా బంగారం కొనడం, దాచుకోవడం ఇలా తరతరాలుగా జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనివల్ల
దేశానికి ఒరిగే లాభం ఏం లేదు. ముఖ్యంగా ట్యాక్సులు తప్ప, అంటే ఇంపోర్ట్ డ్యూటీని పెంచుకుంటూ వెళ్ళడం తప్ప కొత్తగా దేశానికి వచ్చిన సంపద, అదేవిధంగా ఎకనమీ వైజ్ చూసినా కూడా దానివల్ల అంత లాభం ఏది కూడా ఇప్పటి వరకు భారతదేశానికి కలగలేదు. అందుకనే గత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, అంటే గోల్డ్ అంతా కూడా ఒక చోటుకి తీసుకొచ్చి దాన్ని ఆ రిజర్వ్స్ని, సావరెన్ రిజర్వ్స్ని అన్నింటినీ కూడా భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ముందుకు తీసుకెళ్ళడానికి పనికొచ్చే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి ద్రవ్యలోటు లక్ష్యం పరిధిలో ఉంటాయి ఇవి. ప్రస్తుతం సంవత్సరానికి 6 లక్షల కోట్ల ప్రభుత్వ రుణ ప్రణాళిక, ఇందులో 3.5 లక్షల కోట్ల సమీకరణ సెప్టెంబర్ కల్లా పూర్తయ్యేలా కనిపిస్తోంది. గోల్డ్ బాండ్ డిపాజిట్ స్కీములకు పరిశ్రమల సమాఖ్య ఆహ్వానించింది. ఎందుకంటే జాతీయ బంగారు విధానం అంటూ ఒకటి ఉండాలని నివేదిక సమర్పించింది ఫిక్కీఏ. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ వల్ల మరింత పారదర్శకత పెరుగుతుంది. లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం లభించే అవకాశం ఉంది. గోల్డ్ మీద పెట్టే పెట్టుబడి ఆర్థిక పెట్టుబడుల రూపంలోకి మరల్చడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గోల్డ్ ఇన్వెస్టర్స్కి యాక్చువల్లీ ఇది మంచి స్కీమ్ అని చెప్పొచ్చు. Instead of buying physical gold, they can buy in the form of bonds. And if already gold ఉండేవాళ్ళు, ఎస్పెషల్లీ బిస్కెట్స్, కాయిన్స్, గోల్డ్ బిస్కెట్స్, గోల్డ్ కాయిన్స్ ఉండేవాళ్ళు దాన్ని బ్యాంక్స్లో డిపాజిట్ చేసి ఇంట్రెస్ట్ అరేంజ్ చేయొచ్చు. సో ఈవెన్ గోల్డ్ ఇన్వెస్టర్స్కి, జ్యువెలర్స్కి ఇది మేజర్ బెనిఫిట్ ఉండకపోవచ్చు, కానీ గోల్డ్ బిస్కెట్ హోల్డర్స్కి, గోల్డ్ కాయిన్స్ హోల్డర్స్కి ఇది బెనిఫిట్ ఉంటుంది. ప్రజలు తమ దగ్గర అదనంగా ఉన్న బంగారాన్ని స్వల్ప దీర్ఘకాలికంగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. అంటే 1 నుంచి 3, 5 నుంచి 7, 12 నుంచి 15 సంవత్సరాలకు ఈ బాండ్లు తీసుకోవచ్చు. ఇవన్నీ ఈజీ అవుతాయి అన్నమాట. అపార్ట్ ఫ్రమ్ గోల్డ్ బాండ్స్, ఇంకోటి కూడా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కిందనే మన దగ్గర ఉన్న ఫిజికల్ గోల్డ్ని ఇన్వెస్ట్ చేయొచ్చు అన్న ఇంకో స్కీమ్ కూడా తీసుకొచ్చారు. అఫ్కోర్స్ దానికి కూడా నోటిఫికేషన్ ఇంకా రాలేదు, దాని మీద ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తారనేది. దానిది ఏంటంటే మన దగ్గర ఉన్న గోల్డ్ని, ఈ గోల్డ్ బాండ్ స్కీమ్ ఏంటంటే కొత్తగా గోల్డ్ కొనుక్కుందాం అనుకుంటున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పరంగా దానిలో ఇన్వెస్ట్ చేయడాన్ని. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో ఇంకోటి ఏంటంటే గోల్డ్ సేవింగ్ స్కీమ్లో ఆల్రెడీ మన దగ్గర ఉన్న గోల్డ్ని, జ్యువెలరీ కానివ్వండి, బిస్కెట్స్ కానివ్వండి, ఇవన్నీ బ్యాంక్స్లో, కొన్ని ఆథరైజ్డ్ బ్యాంక్స్లో కనుక మనం తీసుకెళ్ళి పెడితే సంవత్సరానికి ఇంత పర్సంటేజ్ అని ఇంట్రెస్ట్ ఇస్తారన్నమాట. బంగారం రూపంలో వడ్డీని లెక్కించి బాండ్ మెచ్యూరిటీ తర్వాత దాని డబ్బు రూపంలో అసలు వడ్డీ చెల్లిస్తారని తెలుస్తోంది. అంతర్జాతీయంగా కొన్ని దేశాల్లో ఈ పసిడి డిపాజిట్ల విలువపై 0.75% నుంచి 2% వరకు వడ్డీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలో ఇప్పటి వరకు టన్నుల కొద్దీ బంగారం ఇళ్లలో పేరుకుపోయిందని అంచనా వేస్తున్నారు. ఈ బంగారం డిపాజిట్ల రూపంలోకి వస్తే దాదాపు 5.5 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకింగ్ రంగంలోకి వస్తాయని లెక్కలు కడుతున్నారు. గోల్డ్ డిపాజిట్లు కూడా క్యాష్ డిపాజిట్ల తరహాలోనే ఉంటాయని తెలుస్తోంది. ఈ 3 కాలాల డిపాజిట్లకు లాక్ ఇన్ పీరియడ్ బ్రేకింగ్ విధానంలో ఉంటాయి. అయితే కాల పరిమితి తీరకుండానే తమ బంగారాన్ని తీసుకోవాలంటే దానికి కొంత జరిమానా కట్టాల్సి ఉంటుంది. కనీసం 30 గ్రాముల బంగారం నుంచి డిపాజిట్ చేసే అవకాశం ఉంది. డిపాజిట్ కి సంబంధించి వచ్చే వడ్డీని ఆదాయపు పన్ను, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి మినహాయించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. సాధారణ పన్ను నిబంధనలన్నీ ఈ స్కీమ్కు వర్తిస్తాయని అంటున్నారు. ధరలు పెరిగితే డిపాజిట్దారులకు ప్రయోజనం కలుగుతుంది. అంతేకాదు డిపాజిట్ చేసిన బంగారం విలువకు తగిన వడ్డీ కూడా పొందవచ్చు. డిపాజిట్ కాల వ్యవధి పూర్తయిన తర్వాత డిపాజిట్దారులు బంగారం వాస్తవ విలువ పొందవచ్చు. స్వల్పకాలిక డిపాజిట్ అయితే ఫిజికల్ గోల్డ్ పొందే వీలుంటుంది. 2 సందర్భాల్లో వడ్డీ లభిస్తుంది. అదే గోల్డ్ విలువ తగ్గితే ఆ విలువ ప్రకారమే వడ్డీ వస్తుంది. డిపాజిట్ గా వచ్చిన బంగారం రిజర్వ్ బ్యాంకు నిల్వల భర్తీకి వాడతారు. అశోక్ చక్రతో కూడిన కాయిన్ తయారీలో వినియోగిస్తారు. దిగుమతులు తగ్గించడం, దేశవ్యాప్తంగా వాడే బంగారం నాణ్యతే లక్ష్యంగా ఈ పథకం ముఖ్యోద్దేశంగా తెలుస్తోంది. బంగారం డిపాజిట్ పథకం అమలు ఎప్పటి నుంచి అన్న విషయంపై త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. బాండ్ స్కీమ్ ఇది గోల్డ్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి యాక్చువల్లీ ఇది బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఫిజికల్ గోల్డ్ హోల్డ్ చేసే అవసరం ఉండదు. డైరెక్ట్గా బాండ్ పర్చేజ్ చేసి డిమాట్ ఫార్మ్లో పెట్టుకొని దాన్ని తర్వాత గోల్డ్ ప్రైజెస్ పెరిగిన తర్వాత దాన్ని లిక్విడ్ చేసుకోవచ్చు. సో హోల్డింగ్ రిస్క్ తక్కువ ఉంటుంది. ప్లస్ మనకు గోల్డ్ ప్రైస్ వాలటాలిటీ అనేది ఈ గోల్డ్ బాండ్ త్రూ స్కీమ్ ద్వారా యాక్చువల్లీ ఆ మూమెంట్ని క్యాచ్ చేయొచ్చండి.
గోల్డ్ బాండ్ పథకం ఏడాదికి ఒక వ్యక్తి 500 గ్రాములు మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇంత మొత్తంలో డిపాజిట్ చేసే వాళ్లకు 5 నుంచి 7 ఏళ్ల కాల పరిమితితో ఈ బాండ్లను జారీ చేస్తారు. ఈ స్కీమ్ ప్రకారం గోల్డ్ ఫిజికల్ గా కాకుండా బాండ్ల రూపంలో కొనుగోలు చేయొచ్చు. 5, 10, 50, 100 గ్రాముల చొప్పున ఈ బాండ్లు జారీ అవుతాయి. దీంతో బంగారం ధరల ఒడిదుడుకుల నుంచి ఊరట లభించడం ఖాయంగా తెలుస్తోంది. Actually, 5 grams, 10 grams, even 50 grams, different options ఉంటాయి. సో రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా యాక్చువల్లీ ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఫిజికల్ గోల్డ్ బాండ్స్ ఈ 5 grams, 10 grams ఆ క్వాంటిటీలో యాక్చువల్లీ కొనచ్చు. అండ్ వన్ కెన్ హోల్డ్ ఫర్ 5-6 years. సో దాని తర్వాత వాళ్ళు లిక్విడేట్ చేస్తే దాని మీద ప్రైజ్ ఎంత పెరిగి ఉంటుందో అది ఆ బెనిఫిట్ ఉంటుందండి. అయితే ఈ పథకం కేవలం భారతీయ పౌరులకు, భారతీయ సంస్థలకు మాత్రమే ఆఫర్ చేస్తారు. ఇన్వెస్టర్లకు మెచ్యూరిటీ కంటే ముందుగా వీటిని అమ్మేందుకు వీలుగా ఎక్స్చేంజీల్లో బాండ్లు ట్రేడ్ అవుతాయని తెలుస్తోంది. స్పెషల్ ఫోకస్ లో టేక్ ఎ బ్రేక్.